హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ అండ్ ఛానల్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అబద్ధాలతో ముడిపడిన బంధం ఎపిసోడ్ 1. రాత్రి 11 గంటలైంది. 2 ఫాస్ట్ రేస్ కార్లు గోవాలోని ఒక నిర్జన రహదారిపై పూర్తి శక్తితో పరిగెడుతున్నాయి. అభయ్ తన నీలిరంగు కారును రేసింగ్ చేస్తున్నాడు. మరియు రేస్ ప్రారంభమైన కాసేపటికి అతని ముఖంలో సీరియస్నెస్ స్పష్టంగా కనిపించింది. కొన్ని నిమిషాల ముందు అభయ్ రామ్ తండ్రి ఆనంద్ వర్మ నుండి ఈ విలాసవంతమైన జీవన శైలిని వారసత్వంగా పొందాడు. అభయ్ లుక్స్ మోడల్ కంటే తక్కువ ఏమీ కాదు. అతను అసాధారణమైన లుక్స్ కారణంగా అభయ్ చాలా మోడలింగ్ ప్రాజెక్టులను కూడా పొందాడు. కానీ దానిని తన కెరీర్ ఆప్షన్ గా మార్చుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. గోవా ఎండలో అతని తెల్లని స్కిన్ టోన్ అతనికి యూరోపియన్ రూపాన్ని ఇచ్చింది. 6 అడుగుల ఎత్తు, 25 ఏళ్ల వయసులో ఉన్న అభయ్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. అభయ్ తన కారు రైస్ చేస్తూ "నువ్వు రెడీనా" అని అడిగాడు. మరో కారులో కూర్చున్న వ్యక్తి "నేను రెడీ బావా, కానీ నువ్వు ఈ రేస్లో గెలవలేవు" అని అన్నాడు. మరో కారులో కూర్చున్న వ్యక్తి అభయ్ చిన్ననాటి స్నేహితుడు వరుణ్. 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు, తెల్లటి రంగులో ఉంటాడు వరుణ్. వరుణ్ కూడా హీరో కంటే తక్కువేమీ కాదు. 2వ తరగతిలో నుంచి ఇద్దరూ కలిసి చదువుకున్నారు. వరుణ్ అమ్మ, అభయ్ అమ్మ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. అభయ్ వరుణ్ కి సమాధానంగా "నువ్వే ఓడిపోతావురా, నా దగ్గర ఒక అందమైన అమ్మాయి ఉంది" అని అమృత చేతికి ముద్దులు పెడుతూ అన్నాడు. అమృత వరుణ్ చెల్లెలు. గత 4 సంవత్సరాలుగా అభయ్తో రిలేషన్షిప్ లో ఉంది. ఆమె అభయ్ గర్ల్ ఫ్రెండ్. వరుణ్ లాగే అమృత కూడా తెల్లని ఛాయ, బాబ్ కట్ హెయిర్ స్టైల్, క్లీన్ ఫిగర్, పెద్ద కళ్ళు మరియు సన్నని ముక్కు. వీటన్నిటి కలయికతో ఆమె చాలా అందంగా ఉంది. అమృత అభయ్ కార్ దగ్గరకు వచ్చి అతని చెంపపై ముద్దు పెట్టి "ఆల్ ది బెస్ట్ అభయ్, నువ్వు గెలుస్తావు, ఐఎమ్ విత్ యూ మై లవ్" అని అంది. రేస్ స్టార్ట్ అయింది. అభయ్ మరియు వరుణ్ స్నేహితులు నయన్, సుమిత్ మరియు సియాలు అక్కడే నిలబడి స్నేహితులిద్దరిని ఉత్సాహపరిచారు. వాళ్ళిద్దరి కార్లు ఆ దారిలో చాలా పెద్ద శబ్దాలు చేస్తున్నాయి. అభయ్ మరియు వరుణ్లు ఒకరికొకరు చూసుకొని నమ్మకంగా నవ్వుతున్నారు. 1, 2, 3 గో అని అనగానే ఫుల్ స్పీడ్ గా కారు నడపడం మొదలు పెట్టారు. ఆ సమయంలో వారి కార్లను చూస్తుంటే రోడ్డుపై కదలడం కాకుండా ఆకాశంలో ఎగురుతున్నట్లు అనిపించింది. ఇద్దరు తమ స్పీడ్ లిమిట్ దాటారు. అభయ్ కారు గాలిలో వెళ్తుందా అన్నట్టు ఉంది. అమృత, నయన్, సియా మరియు సుమిత్లు నయన్ కారులో వారి వెనుక వెళ్తున్నారు. అభయ్ ఎప్పటిలానే ఆ క్షణాల్ని రికార్డ్ చేయడానికి తన కారు డాష్ క్యామ్ ని ఆన్ చేశాడు మరియు బిగ్గరగా సంగీతాన్ని ప్లే చేశాడు. రేస్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వర్షం మొదలైంది. ఇది విజిబిలిటీని చాలా వరకు తగ్గించింది. కానీ అభయ్ మరియు అతని స్నేహితుల బృందం ఈ రహదారిని రేస్ కోసం చాలా ఆలోచనాత్మకంగా ఎంచుకున్నారు. ఎందుకంటే ఇక్కడ రాత్రి పూటే కాదు, పగటి పూట కూడా ఎవరూ రారు. నిర్మానుష్యంగా ఉన్న ఆ దారిలో వారిద్దరి కార్లు శరవేగంగా నడుస్తున్నాయి. ఇప్పటి వరకు వరుణ్ కంటే అభయ్ ముందున్నాడు. వారిద్దరూ దాదాపు 20 నిమిషాల దూరాన్ని అధిగమించాలి. అకస్మాత్తుగా అభయ్ కారు చాలా వేగంగా ఏదో ఒక దానిని ఢీకొట్టింది. దాని కారణంగా అతను చాలా వేగంగా బ్రేకులు వేసి తన కారును ఆపాడు. ఇంతలో వరుణ్ కారు కూడా అక్కడికి చేరుకుంది. అభయ్ హడావిడిగా తన కారులోంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో అతని హృదయం ఏదో అవాంఛనీయ సంఘటనల భయంతో నిండిపోయింది. అతని కారు నుండి బిగ్గరగా వినిపిస్తున్న సంగీతం చుట్టుపక్కల వాతావరణంలోని నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతుంది. అభయ్ డాష్ కెమెరా రికార్డింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. వరుణ్ అభయ్ దగ్గరకు వచ్చి "ఏమైంది, కారు ఎందుకు ఆపావు, అంతా ఓకేనా" అని అడిగాడు. "నేను ఎవరినో ఢీకొట్టాను" అని అభయ్ భయంగా బదులిచ్చాడు. వరుణ్ అభయ్ చెయ్యి పట్టుకొని "చాలా బలంగా ఢీకొట్టినట్టున్నావు, ఈ పాటికి వాళ్ళు చనిపోయి ఉంటారు, మనం ఇప్పుడు ఏం చేయలేము" అని అన్నాడు. అభయ్ వరుణ్ నుండి తన చేతిని విడిపించుకొని భయంగా అడుగులు ముందుకు వేశాడు. ఏం జరిగినా ఒకరిని ఇలా తన చావుకు తనను వదిలేయలేడు. అభయ్ వెనుక వరుణ్ నడుస్తున్నాడు. కొంత దూరంలో అభయ్ కళ్ళు అతని కార్ హెడ్ లైట్ లో కనిపిస్తున్న స్కూటర్ మీద పడ్డాయి. స్కూటర్ చూసి అతను కన్ఫర్మ్ చేసుకున్నాడు తను ఎవరినో ఢీకొట్టానని. అప్పటికే అర్థమైంది అతనికి. వర్షంతో పాటు ఉరుములతో కూడిన మెరుపులు కూడా భయానకంగా మారాయి. అప్పుడే అభయ్ కళ్ళు సమీపంలో నేలపై పడి ఉన్న షూ మీద పడ్డాయి. ఇది ఒకరి ఎడమ పాదం యొక్క షూ. ఇప్పుడు అభయ్ గుండె మరింత భయాందోళనకు గురైంది. మరి కొంత దూరం వెళ్లిన అభయ్కి రోడ్డు పక్కన ఒంటి నిండా రక్తం కారుతూ పడి ఉన్న వృద్ధుడు కనిపించాడు. ఆ దృశ్యం చూడగానే అభయ్ కాళ్ళు వణికిపోయాయి.
వరుణ్ వెంటనే అభయ్ని చేరుకున్నాడు. వరుణ్ మరోసారి అభయ్తో, నేను ముందే చెప్పాను మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదామని. ఈ వ్యక్తి ఇంకా బతికే ఉంటాడని నేను అనుకోను అని అభయ్ని తనతో పాటు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. అభయ్ మరోసారి వరుణ్ నుండి తన చేతిని విడిపించుకొని, అతనిని ఇలా వదిలేయలేను, డాక్టర్ కి ఫోన్ చేసి నాకు హెల్ప్ చేయి అని చెప్పి అతను కార్ దగ్గరకు తీసుకెళ్లడానికి వెళ్ళాడు. అభయ్ చెప్పాల్సింది చెప్తూ యాక్సిడెంట్ అయిన వ్యక్తి దగ్గరకు చేరుకున్నాడు. బోర్లా పడి ఉన్న అతన్ని సరిగ్గా తిప్పి చూశాడు. అతని నెరిసిన జుట్టు కారణంగా అతడి వయసు 50 నుండి 55 మధ్య ఉంటుందని అభయ్ అంచనా వేయగలిగాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి ముఖం అంతా రక్తంతో తడిసిపోయింది. వరుణ్ సహాయంతో అభయ్ ఎలాగోలా ఆ వ్యక్తిని తన కారు బ్యాక్ సీట్ పై పడుకోబెట్టి తన కారును హాస్పిటల్ వరకు తీసుకెళ్లడం ప్రారంభించాడు. వరుణ్ అమృతకి కాల్ చేసి ఇంటికి వెళ్ళమని చెప్పాడు. అమృత, విను, నేను అభయ్ ఒక ముఖ్యమైన పని కోసం వెళ్తున్నాం. మీరు ఒక పని చేయండి. రేస్ మరొక రోజు ఉంచండి. ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళండి. నేను ఇంటికి వచ్చాక మిగతా విషయాలు చర్చిస్తాను అని చెప్పి వరుణ్ ఫోన్ కట్ చేసి అభయ్ కార్ని ఫాలో అవుతూ తను కూడా హాస్పిటల్కి చేరుకున్నాడు. అతని కుటుంబం యొక్క పలుకుబడి కారణంగా ఆ వ్యక్తికి చికిత్స ప్రారంభించడంలో అభయ్ పెద్దగా ఇబ్బంది పడలేదు. ఆసుపత్రి సిబ్బంది కారణంగా నివేదిక లేదా పోలీస్ కంప్లైంట్ అని అడగకుండా అతనికి చికిత్సను ప్రారంభించారు. అభయ్ హాస్పిటల్లో నర్స్ ని పిలిచి, బహుశా ఈ ఆసుపత్రిలో చేరిన వ్యక్తి యొక్క ఫోన్ కావచ్చు, ఇది ఇప్పటికీ పనిచేసే స్థితిలో ఉంది, మీరు ఆయన రిలేటివ్స్ కి ఫోన్ చేయండి అని చెప్పాడు. నర్స్ అభయ్ చేతిలో నుంచి ఫోన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వరుణ్ అభయ్తో, బావా, ఇప్పుడు ఆయనకు సంబంధించిన వారు ఎవరైనా ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. ఇప్పుడు మనం బయలుదేరాలి. ఇంతకంటే ఎక్కువసేపు మనం ఉంటే ఇబ్బందుల్లో పడతాము అని అన్నాడు. లేదు, ఆయనకు సంబంధించిన వారు రావాలి అని మొండిగా అక్కడే కూర్చున్నాడు అభయ్. వరుణ్ చిరాకుగా, ఓకే ఫైన్, ఇప్పుడు ఏదైనా సమస్య ఎదురైతే నన్ను మాత్రం వీడికి దూరంగా ఉంచు అని చెప్పి కోపంగా కూర్చున్నాడు. ఆ వ్యక్తికి ఆపరేషన్ చేస్తున్న గదికి ఎదురుగా ఉన్న కారిడార్లో ఇద్దరు తిరుగుతున్నారు. అభయ్ ఫోన్ ఇచ్చిన నర్స్ పరుగున అభయ్ దగ్గరకు వచ్చి, సార్, మేము అతని కూతురికి ఫోన్ చేశాము. మీరిక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని డాక్టర్ చెప్పారు సార్. మీరింక వెళ్ళిపోవచ్చు అని ఆ అమ్మాయి వస్తుంది అని చెప్పింది. ఆవిడ రాగానే మేము వెళ్ళిపోతామని వరుణ్ కు చెప్పిన సమాధానమే నర్స్ కి కూడా చెప్పాడు అభయ్. నర్స్ అక్కడి నుండి అజయ్ కి జరుగుతున్న సర్జరీ రూమ్ వైపు వెళ్ళింది. హాస్పిటల్ కి అభయ్ తీసుకొచ్చిన వ్యక్తి పేరు అజయ్. ఇప్పుడు అతని వయసు 53 సంవత్సరాలు. అభయ్ మరియు వరుణ్లు ఇంకా అదే కారిడార్లో తిరుగుతుండగా అభయ్ కళ్ళు ముందు నుండి నడిచి వస్తున్న అమ్మాయిపై పడ్డాయి. అతని అడుగులు నిల్చున్న చోటే ఆగిపోయాయి. ఆ అమ్మాయి చాలా సాధారణమైన బట్టలు వేసుకుంది. చితికిపోయిన బట్టలతో పరుగున వచ్చినట్లు అనిపించింది. ఆమె వదులుగా ఉన్న బట్టలు వర్షంలో బాగా తడిచిపోయాయి. ఆమెను చూస్తుంటే వర్షంలో తడిచి వచ్చిందో లేకపోతే ఫోన్ చేసిన సమయంలో ఆమె ఎలా ఉందో అలానే వచ్చిందా అని చెప్పడం కష్టం. చాలా స్పష్టమైన సొగసైన రంగు, పెద్ద అందమైన సరస్సులంత లోతైన కళ్ళు మరియు గులాబీ రేకుల వంటి పెదవులు ఏడుపు కారణంగా ఎర్రగా మారాయి. ఆమె చెవులు, ముక్కు, ముఖం అంతా కూడా ఎర్రగా మారిపోయింది. ఆమె ముఖంలోని అమాయకత్వం మొదటి చూపులోనే అభయ్ హృదయాన్ని గెలుచుకుంది. ఆమె అదే దారిలో పరిగెత్తుకుంటూ వస్తుంది. అక్కడే అభయ్ మరియు వరుణ్లు కారిడార్లో తిరుగుతున్నారు. ఆ అమ్మాయి పేరు సిరి మహాలక్ష్మి. ఆమె అజయ్ ఏకైక కూతురు. అప్పటికి సిరి వయసు కేవలం 20 సంవత్సరాలు మరియు ఆమె ప్రస్తుతం చివరి సంవత్సరంలో ఉంది. సిరి అభయ్ మరియు వరుణ్లను గమనించకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి గదిలో నుండి బయటకు వస్తున్న నర్స్ని అడిగింది, మా నాన్న ఎలా ఉన్నాడు అని. నర్స్ ఎలాంటి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సిరి అశాంతికి లోనై అక్కడే ఉన్న వెయిటింగ్ చైర్లో కూర్చుంది. ఈ సమయంలో ఆమె చాలా తడిగా ఉంది. ఆమె బట్టలు కూడా చాలా తడిగా ఉన్నాయి. ఆమె బట్టల నుండి నీటి చుక్కలు కారుతున్నాయి, కానీ ఆమె మొహం చూస్తుంటే అవేమీ పట్టించుకునే పరిస్థితిలో లేదు. సిరి నిరీక్షణకు కాసేపు తర్వాత డాక్టర్ ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చారు. సిరి అతను బయటకు రాగానే చుట్టుముట్టింది డాక్టర్ని. మా నాన్న ఎలా ఉన్నారు డాక్టర్ అని కంగారుగా అడిగింది. డాక్టర్ సిరి ముఖంలో ఆందోళన చూసి, మీ నాన్న తలకు బలమైన గాయమైంది. ఇప్పటికీ ఒకసారి సర్జరీ చేశాను. గంటలో రెండో సర్జరీ జరుగుతుంది. కానీ నేను మీకు హోప్స్ ఇవ్వను. అతను బతకడానికి హోప్ చాలా తక్కువ అని చెప్పాడు అతను. డాక్టర్ తను చెప్పాల్సింది చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ సిరి అది భరించలేక ఆ క్షణంలో కళ్ళు తిరిగి కింద పడబోయింది. పక్కనే ఉన్న అభయ్, వరుణ్ ఇదంతా చూస్తున్నారు. సిరి నేలపై పడడం గమనించిన పై వెంటనే చేతుల్లోకి తీసుకొని, కొంచెం స్ట్రాంగ్ గా ఉండండి మిస్ అని సిరిను తన చేతుల్లోకి తీసుకుంటూ లేపడానికి ప్రయత్నించాడు.
వరుణ్ నేను డాక్టర్ని పిలుచుకొస్తాను అని అతనికి చెప్పి అక్కడి నుండి డాక్టర్ని పిలవడానికి పరిగెత్తాడు. అప్పటికి సిరిని తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు అభయ్. నర్స్ అభయ్తో ఆమెను ఇక్కడికి తీసుకురండి సార్ అని మాట్లాడుతూ అభయ్ని ఒక గది వైపు తీసుకువచ్చింది. అభయ్ వంగి తిరిగి హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టాడు సిరిని. అభయ్ సిరిను బెడ్ మీద పడుకోబెడుతున్నప్పుడు సిరి లాకెట్ అభయ్ లాకెట్ తో చిక్కుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న సిరి గురించి అభయ్ టెన్షన్ పడుతూ నర్స్ తనను చూడండి, ఇంతవరకు బాగానే ఉంది కానీ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయింది అని చెప్పాడు. నర్స్ చెక్ చేసి సార్ సడన్ గా బీపీ తగ్గిపోయింది, ఏదో షాక్ లో ఉన్నారేమో, యాక్సిడెంట్ కేసు నుంచి వచ్చిన మిస్టర్ అజయ్ కూతురా ఈమె అని అడిగింది. నర్స్ మాటలు విన్న అభయ్ తన పేరు అజయ్నా అని అడిగాడు. వరుణ్ నర్స్ మరియు అభయ్ మధ్య సంభాషణకు అంతరాయం కలిగిస్తూ బావా ఇప్పుడు అతని కూతురు వచ్చింది కదా, మనం వెళ్ళిపోదాం, ఇంతకంటే మనమేం చేయగలము, కొంచెం డబ్బు తీసుకొని నర్స్కి ఇస్తూ ఈ అమ్మాయిని చూసుకో అని చెప్పి రిసెప్షన్ లో అంతా మాట్లాడాను, అతని చికిత్స కోసం డబ్బులు మొత్తం పే చేశాను అని అభయ్తో చెప్పాడు. అభయ్ వరుణ్ వైపు చూశాడు. ఈ సమయంలో తాను ఎలాంటి నిర్ణయం స్థితిలో లేడు. అందుకే వరుణ్తో కలిసి గదిలోంచి బయటకు వచ్చాడు. వెళ్లేటప్పుడు వెనక్కి తిరిగి ఓసారి సిరిని చూశాడు. వరుణ్ తన ముందు జరిగినదంతా చూస్తూనే ఉన్నాడు. తండ్రి గురించి తెలిసి ఆమె షాక్ లో ఉందని అర్థమైంది. అభయ్ కారు కారణంగా జరిగిన ఈ ప్రమాదం సిరి మరియు అభయ్లను బంధించింది. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.